లొంగుబాటులో మావోయిస్టు అగ్రనేతలు కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా సుమారు 25 మంది అట. సో కర్రెగుట్టలో కూంబింగ్ కొనసాగుతున్న వేళ అనూహ్య పరిణామం. తెలంగాణ ప్రభుత్వం ఎదుట సరెండర్ కు సన్నాహాలు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో హై అలర్ట్ అంటూ చూస్తున్నాం. అంటే వీళ్ళు లొంగిపోదామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది ఒక వాదన. ఇంకొక వైపు వాళ్ళని ఎట్లయినా సరే దొరకబట్టి చంపాలనేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాల యొక్క పంతంగా కనబడతా ఉంది. సో మరి ఏం జరుగుతుంది అంటే నాకు తెలిసి ఇలాంటి వాళ్ళను ఈ దేవిజీ లాంటి వాళ్ళను ఎవరైతే కీలకమైనటువంటి వాళ్ళను వీళ్ళు సమాజంలో ఉంటే మళ్ళీ ఉద్యమాలు చేస్తారు, మళ్ళీ ప్రజాక్షేత్రంలో తిరుగుతారు, అప్పుడు మాకు ఇబ్బంది అవుతారనే కోణంలో ఈరోజు కేంద్ర బలగాలు కానీ అమిత్ షా కానీ వీళ్ళని ఎట్టి పరిస్థితులను ఎన్కౌంటర్ చేయాలని దాంట్లో ఉన్నట్టు కనబడతా ఉంది. సో చూడండి ఒకసారి, కర్రెగుట్ట ప్రాంతాల మధ్య కర్రెగుట్ట అటవీ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్న వేళ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ సెంట్రల్ స్టేట్ కమిటీ సభ్యులు సహా మొత్తం 25 మంది కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం తెలిసింది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి దేవ్జీ సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లారెడ్డి రాజిరెడ్డి అలియా సంగ్రామ్ ఆంధ్ర ప్రాంతానికి చెందినట్టు మరో కీలక నేత సైతం ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. కాగా వీరు నిజంగా లొంగిపోనున్నారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉన్నది అంటూ చూస్తా ఉన్నాం. సో 100% వాళ్ళు లొంగిపోవడానికే ప్రయత్నాలు జరుగుతా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఇక ఆల్రెడీ మార్చి 30 వరకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చంపేట అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవ్జీ లాంటి వాళ్ళు లొంగిపోవడానికి తెలంగాణకు వస్తూ ఉంటే ఈరోజు భద్రతా బలగాలు వాళ్ళని లొంగిపోయకుండా ఎన్కౌంటర్ చేసేసి ఎన్కౌంటర్గా చిత్రీకరించే ఒక ప్రయత్నం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. సో మరి ఇప్పటికైనా దయచేసి ఒక మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టులు లొంగిపోతామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి వారిని లొంగిపోయే విధంగా మీరు అవకాశం కల్పించాలి, అంతేగాని వారి పైన మీరు అసలు ఎన్కౌంటర్ల పేరిట చంపడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళేం దేశద్రోహులు కాదు, వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు. నిజంగా నక్సలైట్ మూమెంట్ ఎందుకు వచ్చిందో దాని మూలాలను చదివితే వీళ్ళ మీద గౌరవం పెరుగుతుంది. సరే, ఏ ఉద్యమంలోనైనా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. కానీ నెగిటివ్స్నే పెట్టుకొని ఈరోజు మొత్తం నక్సలిజం ఉద్యమాన్ని మావోయిస్ట్ ఉద్యమాన్ని కించపరుస్తామంటే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ కొనసాగిస్తున్న వేళ మావోయిస్ట్ అగ్రనేతలు లొంగుబాటుకు సిద్ధమయ్యారన్న సమాచారం భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కీలక మావోయిస్ట్ నాయకులు లొంగుబాటు అవకాశాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో సెంట్రల్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఇదే నిజమైతే దక్షిణ జోన్ కార్యకలాపాలపై గణనీయంగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సరెండర్ పై ఎస్ఐబికి సమాచారం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లొంగుబాటు ప్రక్రియపై మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకటించినటువంటి పునరావాస విధానాలు, ఆర్థిక సహాయాలు, భద్రతా హామీలు ఈ నిర్ణయానికి దారితీసిన కారణాలుగా భావిస్తున్నారు. సుమారు 25 మంది కీలక మావోయిస్ట్ నాయకులు లొంగుబాటుకు సన్నాహాలు ఎస్ఐబికు సమాచారం అందినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మావోయిస్ట్ అగ్రనేతలు లొంగుబాటుకు ముందుకొస్తే ఇది మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బగా మారే ప్రమాదం ఉంది. నియామకాలు, ఆర్థిక వనరులు, కార్యకలాపాల సమన్వయంపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు నేతల లొంగుబాటు అంశంలో అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉత్కంఠత కొనసాగే అవకాశం ఉంది. అంటే సరెండర్ అవుతామంటే సరెండర్ కానిచ్చే పరిస్థితి ఉండాలి, కానీ సరెండర్ కానివ్వరేమో అటువంటి అభిప్రాయం అయితే నాకైతే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళని ఎట్టి పరిస్థితిలో మట్టు పెట్టాలని దాంట్లో ఉన్నారు. చూద్దాం మరి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూంబింగ్ అట. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సంయుక్త బలగాలు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను మరింతగా పెంచారు. అటవీ మార్గాలు, పాత క్యాంపుల ఆనవాళ్లు, ఆయుధ నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైతే అదనపు బలగాలను సిద్ధం చేయించినట్లు సమాచారం. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలో చెక్ పోస్టులు పెంచి వాహనాల తనిఖీలు కట్టెత్తరం చేశారు. అనుమానాస్పద కదలికలపై డ్రోన్లు, సాంకేతిక పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రనేతల కదలికలపై నిఘా. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, సెంట్రల్ కమిటీ సభ్యులు రాజిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ చెందిన మరో కీలక నేత తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తున్నది. అయితే ఈ వివరాలపై అధికారిక ధృవీకరణ లేదు. భద్రతా దళాలు ఈ సమాచారం దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకమైన చర్యలు తీసుకున్నాయి. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించగా అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. పరిస్థితులు వేగంగా మారే అవకాశాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింతగా బలోపేతం అవుతుంది అంటూ చూస్తా ఉన్నాం. సో
ఇక్కడ కర్రేగుట్టల్లో ఉన్నటువంటి ఎవరైతే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఎవరుతున్నారో వాళ్ళు లొంగుబాటుకు సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. సో వారు లొంగుబాటుకు సిద్ధమైతే 100% వారిని ఖచ్చితంగా లొంగుబాటు చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ దేశం మూలవాసులు కదా.